ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యానికి మాదిగల అభివృద్ధికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు తగిలింది. నేడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డు తగులుతున్నది. మాదిగల అభివృద్ధికి వర్గీకరణకు ఎవరు అడ్డు తగులుతున్నారో వాళ్ళు వ్యక్తులైనా పార్టీలైనా ప్రభుత్వాలైనా వాళ్ళను మా శత్రు శిబిరంగానే మేము పరిగణిస్తాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఏ వ్యక్తులున్నా, ఏ పార్టీలున్నా, ఏ ప్రభుత్వాలున్నా వారిని మా అభివృద్ధికి ఉపయోగపడే వ్యక్తులుగా, శక్తులుగా భావించుకొని వారినే మా మిత్రులుగా మేము గౌరవిస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలు తీవ్రంగా నష్టపోయారు. అక్కడ మాలలకే పెద్దపీట వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన కాలం చంద్రబాబు ప్రభుత్వం కాలం. ఆ కాలంలోనే మాదిగలకు విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కినాయి. మా అభివృద్ధికి నాడు చంద్రబాబు ప్రభుత్వం దోహదపడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం మా అభివృద్ధికి అడ్డు తగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణకు అడ్డుగా కనిపిస్తున్నది. మా అభివృద్ధికి అడ్డు తగిలే విధంగా కనిపిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకు ప్రస్తుత సాక్ష్యంగా మొన్న ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని విచారించింది. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న చట్టం వల్లనే మాకు మేలు జరిగింది. ఆ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే సుప్రీంకోర్టు ద్వారా సాంకేతిక కారణాల సాకుతో రద్దు చేయించారు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణ కేసే ప్రస్తుతం 2024లో ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో విచారణకు వచ్చేసింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలన్నీ సుప్రీంకోర్టులో అనుకూలంగా వాదించడానికి సుప్రీంకోర్టు లాయర్లను నియమించింది. అందుకు వర్గీకరణ అంశం మీద పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో లాయర్ నియమించింది. హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో లాయర్ నియమించింది. అదే సమయంలో మన పక్క రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో లాయర్ను నియమించింది. మా ఒత్తిడి మేరకు తెలంగాణలో కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో లాయర్ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు అవుతే ఆ కేసు మీదనే విచారణ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో లాయర్ను నియమించలేదు. మేము ముందుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము బహిరంగ లేఖ రాశాం. సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో లాయర్ను నియమించాలని. నియమించలేదు. మేము షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద మీ మౌనం వీడాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నాం. ఆయన మౌనంగానే ఉన్నాడు. సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం చర్చకు వస్తున్నప్పుడు కనీసం మిమ్మల్ని కలవడానికి మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము అపాయింట్మెంట్ను కోరాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.